D9 న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో ఈ రోజు గురుకుల్ పాఠశాలలో నూతనంగా భవన నిర్మాణానికి డైనో కంపెనీ ఓనర్ రాజు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విచ్చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, స్థానిక కౌన్సిలర్లు బర్ల దేవేందర్, ముదిరాజ్, కడపల మల్లేష్ రవీందర్, బొక్క ప్రభాకర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్, టీచర్లు, పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దండం పెట్టుకోండి, గమనం అవ్వాలి, డబ్బులు రావాలి. आवाहयामि आवाहनं समर्पयामि राजगारु पादयोः पाद्यं समर्पयामि हस्तयोः आभाराङ्गादोदि नन्दगोदस्ताः विघ्नं विघ्नं ఫస్ట్ ఇక్కడ సంతోషంగా ఉండాలని నాకు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. అదేవిధంగా మా గట్కేసర్ గ్రామ పంచాయతీలో కూడా మనకు ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది మున్సిపల్ గ్రామ పంచాయతీకి. మరియు మన ఉర్దూ మీడియం స్కూల్లో కూడా సార్ అడగంగానే అబ్బసాని యాదగిరి యాదవ్ గారు ఆయన సమక్షంలో సార్ దగ్గర పోయి అడగంగానే ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. మన స్కూల్లో టీచర్ కొరత ఉన్నందున సార్కి అడగంగానే ఒక అమ్మాయి టీచర్ని పెట్టి ఆ టీచర్ జీతం కూడా సార్ సొంత ఖర్చులతో ఇవ్వడం జరిగింది. మా విజ్ఞప్తి మేరకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద మా కాలేజీకి 10 లక్షల నిధులతోటి మంచి ఒక హాల్ కట్టించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ గట్కేసర్ పరిసర మండల విలేజెస్ అంతటికి కూడా మన ఒక్క జూనియర్ కాలేజీ ఉంది, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీ. ఇక్కడ 24 ఎకరాలతో విస్తీర్ణంతో చాలా బాగా ఉంది. దీన్ని అంతా అందరూ కూడా విధులు కొంచెం వెచ్చించి పేద విద్యార్థులందరికీ అనేక రకాలుగా సహాయపడుతున్నారు. ముఖ్యంగా రాజుగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 10 లక్షల రూపాయలతోటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మాకు హాల్ కట్టించి పిల్లలకు ఇంతకుముందు కూడా హెల్ప్ చేసినారు. కొంచెం భవిష్యత్తులో కూడా మాకు అన్ని ఆయన యొక్క ఆదరాభిమానాలు ఉంటాయని, సార్కి మంచి ఆరోగ్యం, వాళ్ళ కంపెనీ అభివృద్ధి చెందాలని ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు ఊరికే బ్రాహ్మణులకు ఒకటి ఇచ్చాం. తర్వాత మొత్తం ఫండ్ 10 లక్షలు ఫండ్ కాస్ట్ అంటే ఎస్టిమేషన్ 10 లక్షలు. ఎక్కువైనా కానీ కంపెనీ భరాయించి అందులో సిఎస్ఆర్ స్కీమ్ లో గవర్నమెంట్ కి చెప్తాం. అది ఎక్కువైతే నెక్స్ట్ దాంట్లో తగ్గించి వేస్తాం. సిఎస్ఆర్ దగ్గర మీరు 10 లక్షలు ఇస్తే మిగతా గవర్నమెంట్ చూసుకుంటారు. మిగతా గవర్నమెంట్ చూడదు. ఎక్కువైంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో మేము అడ్జస్ట్ చేసుకుంటాం. అలాగే ఈ 10 లక్షలు కాకుండా 10 లక్షలు రావచ్చు. బోర్ ఒకటి వేయించమంటే తప్పనిసరిగా వేయించండి, పిల్లలకు ఉపయోగపడుతుంది కానీ చెప్పాను. అది ఏదైనా ఉంటే కంపెనీ తరఫున కానీ ఎక్స్ట్రా అయితే అడ్జస్ట్ చేయడం కానీ, లేకపోతే నా తరఫునే నా సొంతంగా నేను చేయడం కానీ జరుగుతుంది.